హలో బుడ్డీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు వాలితో యుద్ధం గెలిచి సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యంలో పట్టాభిషేకాన్ని చేస్తాడు. అయితే సుగ్రీవుడు కూడా తన మాట నిలబెట్టుకోవడం కోసం రాముడికి సహాయం చేస్తాడు. తన వానర సైన్యాన్ని అంతా పిలిచి వాళ్ళని రెండుగా విభజించి అన్ని వైపులకు పంపించి సీత జాడని తెలుసుకోమని చెప్తారు. అయితే ఒక వానర సమూహం అంతా ఒకవైపు వెళ్తుంది. ఇంకో వానర సమూహంలో హనుమంతుడు, అంగదుడు, జామవంతుడు ఇంకా కొందరు వానర సమూహాన్ని ఇంకొక వైపుకు వెళ్ళమని సూచిస్తాడు. అయితే అప్పుడు రాములు వారు హనుమంతుణ్ణి పిలిచి, నాకు నీ మీద ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వు ఎప్పుడైతే సీత జాడని కనుగొంటావో అప్పుడు ఆమెకి నా గుర్తుగా నా నా యొక్క ఉంగరాన్ని ఆమెకి ఇవ్వు అని తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి రాముడు హనుమంతుడికి ఇస్తాడు. ఈ ఉంగరం చూడగానే సీత చాలా సంతోషించి నేను తన కోసం తప్పకుండా వస్తాను అని తను ఎదురు చూస్తూ ఉంటుంది, తను ఎక్కువ ఆనందిస్తుంది అని చెప్తాడు. ఆ ఉంగరాన్ని తీసుకొని హనుమంతుడు బయలుదేరుతాడు. అలా ఆ వానర సమూహం అంతా వెళ్తూ వింధ్యా పర్వతం దగ్గర చేరుకుంటుంది. అయితే ఆ వింధ్యా పర్వతాలు దండకారుణ్యంలో ఉంటాయి. అయితే ఆ వింధ్యా పర్వతం మీద సంపాతి అనే ఒక రాబందు నివసిస్తూ ఉంటుంది. అయితే ఈ వానర సైన్యం అంతా చూసి, ఆహా నాకు మంచి ఆహారం దొరికింది అని చాలా ఆనందిస్తూ ఆ వానర సైన్యాన్ని అంతా భయపెడుతుంది. అప్పుడు అగంధుడికి చాలా కోపం వచ్చి ఇదంతా జరగడానికి కారణం కైకేయి. అప్పుడు జటాయువు కూడా ఇలాగే చనిపోయింది, ఇప్పుడు మనం కూడా ఈ సంపాతి చేతిలో మనం చనిపోతున్నాము అని చింతిస్తాడు. జటాయువు పేరు వినగానే సంపాతి ఇలా అడుగుతుంది, మీకు జటాయువు ఎలా తెలుసు అని. అప్పుడు వాళ్ళు జరిగిన కథ అంతా చెప్తారు. ఇలా రావణాసురుడి చేతిలో జటాయువు చనిపోయింది అని చెప్తాడు. అప్పుడు సంపాతి చెప్తుంది, తను జటాయువు యొక్క అన్న అని. ఒకసారి జటాయువు సంపాతి కలిసి ఎవరు ఎంత ఎత్తుకు ఎగరగలరు అని పందెం పెట్టుకుంటే అప్పుడు చాలా పైకి ఎగిరి ఎగిరి సూర్యుని వేడికి తగిలి జటాయువు చాలా అలసిపోయి కింద పడిపోతుంది. నేను ఇంకా ఎత్తుకు ఎగరడం వల్ల నా 2 రెక్కలు ఆ సూర్యుని వేడికి మాడిపోయి నేను ఇలా వింధ్యా పర్వతం మీద ఉండిపోయాను అని చెప్తుంది. అప్పుడు ఆ హనుమంతుడు కలిసి, అయితే సంపాతి నువ్వు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి, మేము రావణాసురుడి కోసం వెతుకుతున్నాము అని చెప్తాడు. మీరు నా తమ్ముడు జటాయు గురించి చెప్పాక నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని సంపాతి చెప్తుంది. అయితే నాకు ఉన్న ఈ దివ్య దృష్టి కారణంగా నేను చాలా దూరంలో ఉన్న వాళ్ళని కూడా చూడగలను. ఇక్కడ దక్షిణ దిశన ఇక్కడ రావణ లంక ఉంది, అక్కడే రావణాసురుడు ఉంటాడు, అక్కడ ఖచ్చితంగా సీత జాడ తెలుస్తుంది, కాబట్టి మీరు ఆ దక్షిణ దిశగా వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు ఆ వానర సమూహం జామవంతుడు హనుమంతుడు కలిసి దక్షిణ మార్గాన వెళ్తారు. అయితే అక్కడ 7 సముద్రాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ 7 సముద్రాలు ఎవరు దాటగలరా అని అందరూ ఆలోచిస్తారు. అప్పుడు అందరికీ వచ్చిన ఆలోచన ఒకటే, దీన్ని దాటగల సమర్థం ఉన్న వ్యక్తి ఒక్క హనుమంతుడు మాత్రమే అని. అప్పుడు అందరూ కలిసి, హనుమ నువ్వే ఈ పని చేయగలవు, నువ్వే లంకా నగరానికి చేరుకోగలవు అని చెప్తారు. అప్పుడు హనుమంతుడు చాలా అమిత ఆనందించి, అయితే నేనే వెళ్తాను లంకకి, నేనే సీత జాడను తెలుసుకుంటాను అని చెప్తాడు. అయితే నేను ఇక్కడ ప్రారంభించడానికి మహేంద్రగిరి పర్వతం మీద నుంచే నేను లంకని చేరుకుంటాను అని హుటాహుటిన మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లంకకి పయనమవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.